नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ध्यानमूलं गुरोर्मूर्ति पूजामूलं गुरोर्पदं मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोर्कृपा। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। भगवद्गीता किञ्चिदधीता गङ्गाजलवकणिका पीता सकृदपि येन मुरारिसमर्च्य क्रियते तस्य यमेन न चर्च। गीताशास्त्रमिदं पुण्यं यः पठेत् प्रयतात्मनः विष्णोः पदमवाप्नोति भयशोकादिवर्जितः। భగవాన్ శ్రీ 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 సత్యసాయిబాబా వారి కృపా కటాక్ష వీక్షణముల వలన మా గురుదేవులు పాతస్మరణీయులు పూజ్యులు అయిన పరమార్థానంద స్వామి వారి యొక్క ఆశీస్సుల వలన మా గురువులు కస్తూరి రాఘవరావు గారు వారి సతీమణి రాజ్యశ్రీ గార్ల బోధనల వలన నా సంస్కృత అధ్యాపకులు డాక్టర్ వరలక్ష్మి గారు, డాక్టర్ సుబ్రహ్మణ్యం గార్ల సంస్కృత అధ్యాపనం వలన నేను భగవద్గీత గురించి 4 మాటలు మీ అందరితో పంచుకోవడానికి గాను మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు ధ్యాన శ్లోకాలని సత్యభాషా ప్రవీణ గారు చదువుతారు. అమ్మా, నువ్వు ధ్యాన శ్లోకాలను చదువమ్మా. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ శ్లోకాః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని అంబ స్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి. నమోస్తుతే వ్యాసవిశాలబుద్ధే ఉల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः. प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो भक्तस्तुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्. भीष्मद्रोणतटाजयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी स्तोत्तीर्णा खलु पाण्डवैरणनदी दैवततः केशवः. पाराशर्यवचः सरोजममलं गीतार्थकण्ठोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्. लोके सज्जन षट्पदैरहरहः वेपीयमानं मुदा भूयात् भारतपङ्कजं कलिमल प्रध्वंसि न श्रेयसे. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति
యం సామగాః ధ్యానాवस्थिततत्त्वेन మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుఃసురాసురగణాః విద్యాయ తస్మై నమః. నమస్కారం. చాలా చక్కగా చదివామ్మా సత్యభాష, చాలా చక్కగా చదివావు. ఇప్పుడు మనం భగవద్గీత క్లాసులో ప్రవేశిద్దాం. భగవద్గీత అధ్యయనంలో మనది 65వ క్లాస్ ప్రస్తుతం. ఇంతవరకు మనం 5వ అధ్యాయంలోని 15వ శ్లోకం వరకు చదువుకున్నాం. ఈ 5వ అధ్యాయం అనేటువంటి కర్మ సన్యాస యోగంలో అర్జునుడు ఒక ప్రశ్నని అడిగాడు. ఏమిటా ప్రశ్న? గృహస్థాశ్రమం, సన్యాసాశ్రమం, ఈ 2 ఆశ్రమాల్లో ఏది గొప్పది అని అడిగాడు. దానికి సమాధానంగా కృష్ణ భగవానుడు 7 శ్లోకాలు చెప్పాడు. 7వ శ్లోకం తర్వాత నుంచి 21వ శ్లోకం వరకు కృష్ణ భగవానుడు జ్ఞానం గురించి చెప్తున్నాడు. అందులో మనం 15వ శ్లోకాన్ని కిందటి క్లాస్లో మనం మొదలుపెట్టాం, కానీ పూర్తి చేయలేదు. ఆ శ్లోకాన్ని చదువుతాను, చూడండి. నా దత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఈ శ్లోకంలో కృష్ణ భగవానుడు ఏమంటున్నాడంటే, నా దత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు. విభు అంటే ప్రభు. ఇక్కడ మనకు నవద్వారాలు ఉండేటువంటి ఈ శరీరానికి ప్రభు ఎవరు? ఆత్మ. ఈ ఆత్మ ఏం చేస్తుందట? నా దత్తే కస్యచిత్ పాపం. దత్తే అంటే గ్రహించడం. ఈ ఆత్మ ఎవరి యొక్క పాపాన్ని స్వీకరించదటది. నా దత్తే కస్యచిత్ పాపం. కస్యచిత్ అంటే ఏ ఒక్కరి పాపాన్ని కూడా అది తీసుకోదు. పోనీ పుణ్యాన్ని తీసుకుంటుందా అంటే నైచైవ సుకృతం విభు. వాళ్ళ పుణ్యాన్ని తీసుకోదు, పాపాన్ని తీసుకోదు. మరి పుణ్యాన్ని పాపాన్ని కూడా తీసుకోకపోతే ఏం చేస్తుంది ఈ ఆత్మ? ఎవరు ఈ ఆత్మ? చిదానంద రూపం శివోహం శివోహం. నేను ఎప్పుడు చిదానంద రూపుణ్ణయ్యా, ఇవేమీ అంటుకోవు అన్నది. ఇప్పుడు అంటే ఈ ఆత్మకి పుణ్యం కానీ పాపం కానీ ఏమీ అంటుకోదు. ఇది అసంగం. ఆకాశవత్ అంటే ఆకాశంలాగా వాన కురిసిందనుకోండి, కురిస్తే ఆకాశమే తడిసిపోదు. అలాగే పెద్ద మంటలు వచ్చాయనుకోండి, ఆకాశమే మండిపోదు. ఇది ఓన్లీ సాక్షి, చూస్తూ ఉంటుందంతే. అలాగే ఆత్మ కూడా అలా చూస్తూ ఉంటుందయ్యా. కానీ అనాత్మ స్థాయిలో అంటే శరీర స్థాయిలో పాపపుణ్యాలు ఉంటాయి, కర్మలు ఉంటాయి, కర్మ ఫలాలు ఉంటాయి. ఆత్మస్థాయిలో ఇవేమీ ఉండవు. అనాత్మ స్థాయిలో మాత్రం కర్మలు, కర్మఫలాలు ఉంటాయి. మనం కిందటి క్లాస్లో చెప్పుకున్నాము. ఒక నేరస్తుడు నేరం చేసి అతనికి శిక్ష పడితే ఏమని చెప్పాడు న్యాయాధికారితోటి? అయ్యా, నా ఆత్మకి నేను ఆత్మస్వరూపిణి, నాకేమి అంటావు, పాపం ఉండదు, పుణ్యం ఉండదు. ఆ నేరం జరిగిన మాట వాస్తవమే, నా సమక్షంలో నా శరీరం చేసింది, అందువలన మీరు నన్ను శిక్షించకూడదు, నేను శిక్షకు అర్హుడిని కాదు అంటే ఆ న్యాయాధికారి ఏం చేశాడు? ఆయన కూడా బాగా చదువుకున్నవాడు కనుక, ఏమయ్యా, నేను కారాగృహంలో పెట్టలేను, అది సాక్ష్యం కాదు, నువ్వు అంతటా వ్యాపించి ఉన్నవాడివి, నీ శరీరాన్నే నేను శిక్షిస్తున్నాను. నువ్వు ఎప్పుడైతే శరీరం నేను వేరు అని చూసావో అప్పుడు నేను శరీరాన్ని శిక్షిస్తే నువ్వు బాధపడకూడదు. మనందరికీ కూడా అసలు కష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఇది ప్రశ్న. ఏంటంటే మనకి దుఃఖాలు ఎందుకు వస్తాయి, కష్టాలు ఎందుకు వస్తాయి అంటే మనమందరం కూడా మన ఆత్మతో మమైక్యం చెందిపోతూ ఉంటాం. మనమందరం కూడా ఆత్మస్వరూపం, అనాత్మతో ఎకైపోతుంటాం. ఈ శరీరంతో మమైకమైపోతూ ఉంటాం. అందువల్ల మనకి ఈ కష్ట నష్టాలు వస్తూ ఉంటాయి. మనం 3వ అధ్యాయంలో చదువుకున్నాం. అహంకార విమూఢాత్మ కర్తాహమేమన్యతే. అహంకారం చేత విమూఢుడైపోయినటువంటి ఆత్మ ఏమనుకుంటాడట? నేను కర్మ చేస్తాను అనుకుంటాడు. కానీ అతను ఆత్మస్వరూపుడైన అతను ఏం కర్మ చేయట్లేదు, ఆ శరీరం చేస్తుంది కర్మలన్నీ. అది అతనికి తెలియదు. ఇప్పుడు మన కృష్ణ భగవాన్ ఏమంటున్నాడు? నాదత్తే కశ్చిత్ పాపం. ఈ ఆత్మకి పాపం ఉంటదు, పుణ్యం ఉంటదు. మరి అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. మరి అందరం ఎందుకు కష్టాలు పడుతున్నాం? ఈ ఆత్మకు కనుక ఏమీ అంటుకోకపోయినట్లయితే మనం ఎందుకు కష్టపడాలి? మనం కష్టపడకూడదు కదా. కానీ ఎందుకు కష్టపడుతున్నామంటే
మనం అందరం కూడా అజ్ఞానం చేత నేను శరీరాన్ని అనుకుంటున్నాం. మనం శరీరంతో మమైకమైపోతున్నాం. శరీరంతో మమైకమైపోవడం వల్ల మనం ఈ కష్టాన్ని అన్నింటినీ అనుభవిస్తున్నాము. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం, అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. ఈ జ్ఞానం మనకి నేను ఆత్మస్వరూపుణ్ణి అనేటువంటి ఈ భావన ఏదైతే ఉందో అది అజ్ఞానం చేత కప్పబడిపోయింది. అజ్ఞానం ఏమిటి? నేను శరీరం అని అనుకునే అజ్ఞానం ఏదైతే ఉందో నేను ఆత్మను అనేటువంటి జ్ఞానాన్ని కప్పిపుచ్చేసింది. అందుకని మనం ఏం చేస్తున్నాం? ఈ కష్ట నష్టాలని అనుభవిస్తున్నామయ్యా. మరి దీనికి ఏం విధానం? నేను కష్టాలు పడకూడదు అంటే ఏం చేయాలి? మనం ఆత్మస్వరూపానికి వెళ్ళాలి. మనం ఉన్నత స్థాయికి వెళ్ళాలి. మనం అందరం తెలుసుకున్నాం, మనం అందరం కూడా ఆత్మ అనాత్మల కలయిక. నేను ఆత్మస్వరూపుణ్ణి అని తెలుసుకోవాలి. అంత సులభం అండి. నేను ఆత్మని అని తెలుసుకోవడం అంత సులభం అండి. అందుకని మన పెద్దలు ఏం చెప్తారంటే ఒక ఉదంతాన్ని చెప్తారు. ఒక వ్యక్తి నిద్రపోతున్న వ్యక్తికి ఒక కళని కంటాడు. ఆ కళలో ఏమవుతుందంటే అతను ఒక రాజు, పెద్ద రాజు, తన రాజ్యాన్నంతా పోగొట్టేసుకుంటాడు. అందులో శత్రురాజులు అతను తరుగుకుంటూ వస్తూ ఉంటారు. అతను పారిపోతూ ఒక అడవిలోకి పారిపోయాడు. ఇక్కడికి ఈ శత్రురాజులు రాలేరు కదా అని ధైర్యంతో అతను నడుస్తూ ఉంటే ఒక పులి అతనే తరుగుకుంటూ వస్తుంది. అదేమిటి, నేను శత్రురాజుల నుంచి తప్పించుకుని ఇక్కడ అడవిలోకి వచ్చాను, ఇక్కడ ఈ పులి నన్ను వేటాడుతోంది అని అతనికి భయం వస్తుంది. శరీరం అంతా కూడా చెమట పట్టేస్తుంది, వణుకు. ఈ వణుకు నుంచి, ఆ బాధ నుంచి అతను ఎవరు బయటికి తీయగలరు? ఒక్కటే దానికి ఏటు విధానం. అతని కష్టాల నుంచి బయటపడే విధానం ఏమిటి అంటే ఆ నిద్ర నుంచి మెలుకోవడం. అంతే కదండి. అలాగే అతన్ని ఎవరో ఒకళ్ళు లేపుతున్నారు. నువ్వు లే అని లేపుతున్నారు. అతను ఎప్పుడైతే నిద్ర నుంచి లేచాడో, అయ్యో ఇదంతా నేను పడిన కష్టం అంతా, ఇదంతా భ్రమ, ఇది మిథ్య, ఇది నిజమైన కష్టం కాదు అని అతను తెలుసుకుంటాడు. అలాగే ఇప్పుడు ఏమంటున్నాడంటే మనం నిద్రపోతున్నాం. ఈ నిద్రలో ఈ కష్టాలన్నీ వస్తున్నాయి అనుకుంటాం. నిద్ర అంటే మనం అజ్ఞానంలో ఉన్నాం. అజ్ఞానం అంటే ఏమిటి? నేను ఈ శరీరాన్ని అని అనుకోవడం వల్ల మనం ఈ కష్టాలన్నీ అనుభవిస్తున్నాము. శాస్త్రం ఏం చెప్తుందంటే ఆ వేకర్ నిన్నెవరైతే లేపుతున్నాడో అతను ఉన్నత స్థాయిలో ఉన్నవాడు, నువ్వు కింద స్థాయిలో ఉన్నవాడివి. నువ్వు కష్టాలు పడుతున్నావు. నువ్వు ఎప్పుడైతే నిద్ర లేచావు, అతను నిద్ర లేపాడు, అప్పుడు నీ కష్టాలన్నీ ఎగిరిపోయాయి. నువ్వు కష్టాలన్నీ తీర్చలేదు, అవి కష్టాలు కాదు అని తెలుసుకుంటావు. శాస్త్రం ఏం చెప్తుందంటే యథార్థానికి అది కూడా ఉన్నత స్థాయి కాదయ్యా, దానికంటే ఉన్నత స్థాయి ఇంకొకటి ఉంది. నేను లేపిన వాడే ఉన్నత స్థాయి కాదు, ఇంకొక ఉన్నత స్థాయి ఉంది. ఏమిటా ఉన్నత స్థాయి అంటే భగవంతుడు ఈ సృష్టినంతా చేశాట. ఈ మనుషుల్ని, మానవులందరినీ సృష్టి చేసి అనుకున్నట్ట, నేను ఒక్కసారి ఓ మానవుల్లో ప్రవేశించి అసలు నేను కూడా ఓ నాటకం ఆడతాను, వాళ్ళలాగే నేను కూడా ప్రవర్తిస్తాను అనుకుని మనిషిలో ప్రవేశించి ఈ నాటకం ఆడుతూ ఆ నాటకం ఎంత గంభీరమైపోయిందంటే ఆ నేను పరమాత్మనే అని మర్చిపోయి మనం జీవాత్మగా ఉండిపోయాం. అందుకనే కఠోపనిషత్తు ఏముంటుందంటే ఉత్తిష్ట లేవయ్యా, నువ్వేమిటి ఈ నిద్రలో ఇలా ఉండిపోయావేమిటి, నువ్వు లే అని అతను మనని అంతా లేపుతూ ఉంటుంది. కానీ ఆ నిద్ర లేవడం అంత సులభం కాదండి. మనందరం కూడా వేదాంత క్లాసులో నేర్చుకుంటామండి. ఈ శరీరం వ్యవహారాన్ని నడపడానికి పరమాత్మ మనకి ఇచ్చాడు, మనం అంతా ఆత్మస్వరూపులము అని. ఈ శరీరం కేవలం వ్యవహారం నడపడానికి ఉందంతే అండి. కానీ మనం ఏం చేస్తాం? మనం అంటే అలాంటి వాడు, మీ అందరూ కాదండి, మేమేం చేస్తాం? దీనితోటి ఎవరి గురించో చెడు మాట్లాడతాం. ఇది ఎవరితో చెడు మాట్లాడడానికి శరీరాన్ని ఇవ్వలేదు భగవంతుడు. మనకి వ్యవహారం నడపడానికి ఇచ్చాడు అంతే అండి. ఈ ప్రపంచంతో వ్యవహారం నడపడానికి ఒక శరీరం కావాలి కనుక శరీరాన్ని ఇచ్చాడు. అంతేగాని దీన్ని ఏం చేస్తాం మనం? ఎందుకు అలా చేస్తాము అంటే మన అజ్ఞానేన నేను ఉన్నత స్వరూపుణ్ణి అని మర్చిపోవడం వల్ల ఇవన్నీ మనం చేస్తూ ఉంటాము, ఈ కష్టాలను అనుభవిస్తూ ఉంటాము. అయితే కృష్ణ భగవాన్ ఏమంటున్నాడంటే అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. దానివల్ల వీళ్ళు అయోమయంలో పడిపోతున్నారయ్యా. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం, ఈ జ్ఞానం అజ్ఞానం చేత కప్పబడిపోయింది కనుక తేన అంటే దానివల్ల ముహ్యంతి, వీళ్ళు అయోమయంలో పడిపోతున్నారు. జంతవః అంటాడు. మనుషులు అంటలేదండి ఆయన కృష్ణ భగవానుడు, జంతవః అంటాడు. జంతువు అంటే పునః జాయతే, మళ్ళీ ఏది పుడుతూ ఉంటుంది. దానికి
జనన మరణాలు ఉంటూ ఉంటాయి. మరి తెలివైన వాడు ఏం చేస్తాడంటే నేను ఉన్నత స్థాయిలో ఉన్నవాడిని నేను తెలుసుకుంటాను. నా జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నాయం హంతి హన్యమానే శరీరే. మనం 2వ అధ్యాయంలో చదువుకున్నామండి. ఏమన్నాడు అతను? నా జాయతే మ్రియతే వా కదాచిత్, నేను ఎప్పుడు నాకు పుట్టుగన్ని చావు లేదయ్యా. నాయం భూత్వా భవితా వా న భూయ అజః నిత్యః శాశ్వతః పురాణ అంటే పురాణాపి నవీన. నాకు ఇవేమీ లేవు, నేను ఆత్మస్వరూపుణ్ణి అన్న 2వ అధ్యాయంలో తెలుసుకున్నాము. కనుక ఇప్పుడేమి ఎవరైతే తెలివైనవాడో, ఎవరైతే ఆత్మతో ఉన్నత స్థాయితో మమేకమైపోతాడో అతనికి కష్టాలు ఏమీ ఉండవు. కనుక ఒక వ్యక్తి కష్టాలు పడడానికి కారణం ఏమిటి? అతని అజ్ఞానం కారణము. నేను శరీరాన్ని అనుకోవడం కారణం చేత అతను ఈ కష్టాలన్నింటినీ కూడా అనుభవిస్తున్నాడు. కనుక ఈ శ్లోకంలో అతను ఏం చేశాడు? రోగ నిర్ధారణ చేశాడు. ఈ వ్యాధికి కారణం ఏమిటో చెప్పేశాడు ఆయన. కారణం ఏమిటి అని? అజ్ఞానం దీనికి కారణము. అజ్ఞానం కారణం అయితే ఏం చేయాలి మనం? అజ్ఞానానికి మందు ఏమిటంటే జ్ఞానం, అంతే కదండి. ఇప్పుడు అది 2వ అధ్యాయం 2వ శ్లోకంలో చెప్తున్నాడు. మీ అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి అని నేను అనుకుంటున్నానండి. జ్ఞానేన తదజ్ఞానం ఏషాం నాశినమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. జ్ఞానేన తదజ్ఞానం ఏషాం నాశేతి మాత్మనః. ఇతనికి ఏమిటి? ఈ అజ్ఞానం, ఇతనిలో అజ్ఞానం ఉంది. అజ్ఞానం కారణంగా అతను కష్టాలు పడుతున్నాడు. ఇప్పుడు కష్టాలు పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఈ అజ్ఞానాన్ని నిర్మూలించాలి. ఇప్పుడు చూడండి, వ్యాధులు వస్తున్నాయనుకోండి, నీళ్ళలో బ్యాక్టీరియా కలిసిపోయింది. బ్యాక్టీరియా కలిస్తే ఏం చేస్తాం? యాంటీబయాటిక్స్ ఏదో కలుపుతాం దాంట్లో కదండి. ఆ బ్యాక్టీరియా నశించడానికి గాను మనం ఏదో కలుపుతాం దాంట్లో. దీన్ని మనం దీన్ని ఏంటంటే అతిరిక్త అంటారండి. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఒకటి ఉంటే రెండోది ఉండదు, అటువంటిది మనం కలుపుతాం. శంకరాచార్యుల వారు ఏం చెప్తారంటే, ఒక గదిలో చీకటి ఉందనుకోండి, ఆ చీకటిని పాలద్రోవాలి, ఆ చీకటిని వెళ్ళగొట్టేయాలంటే ఏం చేయాలి మనం? ఎవరైనా వచ్చి ఏం అక్కర్లేదండి, గదిని శుభ్రంగా తుడిచేయండి, చీకటి అంతా వెళ్ళిపోతుందంటే వెళుతుందండి, వెళ్ళదు కదా. అలాగే ఎవరైనా వచ్చి వెళ్ళా కాదండి, ఇక్కడ యోగాసనాలు వేస్తే చీకటి అంతా వెళ్ళిపోతుంది అంటే వెళ్ళిపోతుందా? వెళ్ళదు. లేకపోతే ఎవరైనా విష్ణు సహస్రనామాలు చదవండి, విష్ణు సహస్రనామాలు చదివితే ఇక్కడంతా చీకటి వెళ్ళిపోతుంది అంటే వెళుతుందా? వెళ్ళదు. వీటి ప్రయోజనాలు అన్నిటికీ ఉన్నాయి. వీటి గురించి మనం ఏం తక్కువ మాట్లాడట్లేదండి. యోగాసనాలకి చాలా గొప్ప ఫలితం ఉంది, విష్ణు సహస్రనామాలకు చాలా ఫలితం ఉంది. అలాగే దాన్ని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల కూడా, గదిని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఇవేవి కూడా చీకటిని మాత్రం తొలగించలేవు. చీకటిని తొలగించాలంటే ఏం చేయాలి? వెళ్తూ ఉండాలి, అంతే కదండి. ఆత్మబోధలో శంకరాచార్యుల వారు ఏమంటారంటే, అవిరోహితయా కర్మ నా విద్యాం నివర్తయేత్, నా అవిద్యాం నివర్తయేత్. ఈ అవిద్యని తొలగించలేదు. ఏది తొలగించలేదుట? కర్మ అవిద్యను తొలగించలేదు. ఎందుకు తొలగించలేదు? అది అవిరోధితయా అంటే ఈ చీకటికి కర్మకి వీటికి వైరం ఏం లేదు. ఇవి రెండు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కాదు. ఒకటి ఉంటే రెండోది ఉండదు అనేటువంటి బాంధవ్యం వీటి రెండింటి మధ్య లేదు. అవిరోధతయా కర్మ నా విద్యాం నివర్తయేత్, విద్యాయాం నిహంచేవ. విద్యయే అవిద్యను నిహంతి, దాన్ని తొలగిస్తుంది. తేజస్తిమిర సంఘవత్, తేజ అంటే కాంతి, తిమిర చీకటిని ఎలా పోగొడుతుందో అలాగే విద్య అవిద్యను పోగొడుతుంది అని ఆత్మబోధ అనేటువంటి ఒక గ్రంథంలో శంకరాచార్యుల వారు స్పష్టంగా మనకు చెప్తారు. ఇప్పుడు ఎవరికైనా ఫిజిక్స్లో డౌట్లు ఉన్నాయనుకోండి, ఫిజిక్స్లో ఇగ్నోరెన్స్, అజ్ఞానం ఉంది, అతను ఏం చేయాలి? ఆ ఫిజిక్స్లో చదివే క్లాస్ ఉంటుంది కదండి, ఆ ల్యాబొరేటరీలో గంట సేపు తిరిగాడు అనుకోండి, అతని ఫిజిక్స్ అజ్ఞానం పోతుందా? లేకపోతే ఆ ఫిజిక్స్ ప్రొఫెసర్ గారిని ఆయనకు అష్టోత్తరం చదివానుకోండి, ఫిజిక్స్ ప్రొఫెసర్ ఆయన మహా అని ఏదో అష్టోత్తరం చదివితే అంతే జ్ఞానం వచ్చేస్తుందా? రాదు కదా. పూజ చేశానుకోండి, పూజ చేస్తే అజ్ఞానం పోతుందా? పోదు. ఇవన్నీ ఏమిటి?
కర్మలు, ఇవన్నీ కూడా కర్మలు. ఈ కర్మలు అలాగే నేను చాలా ఉపాసన చేస్తూ ఉంటానండి, ప్రదర్శన చేస్తానండి, సంధ్యావందనం చేస్తానండి, ఇవన్నీ అలాగే లౌకిక కర్మలు చేస్తానండి, వైదిక కర్మలు చేస్తానండి, ఇవన్నీ చేయండి. ఇవన్నిటి కూడా చిత్తశుద్ధి ఉంది. దీనివల్ల నీకు ఏమొస్తుంది? చిత్తశుద్ధి వస్తుంది. కానీ అజ్ఞానం మాత్రం పోదు. అజ్ఞానం పోవాలి అంటే జ్ఞానం ఒకటే జ్ఞానం వల్లనే అది పోతుంది. అంతేగాని వేరే దేని వల్ల కూడా అజ్ఞానం పోదు. కొంతమంది ఏం చేస్తారండి, భక్తి యోగం చేస్తే అజ్ఞానం పోతుందండి, లేకపోతే కర్మయోగం చేస్తే అజ్ఞానం పోతుందండి, రాజయోగం చేస్తే అజ్ఞానం పోతుందండి, ఇవన్నీ కూడా మోక్షానికి మార్గాలేనండి. ఇవన్నీ మోక్షాలకి మార్గాలు కాదు. ఇవి మోక్షానికి మార్గాన్ని సుగమం చేస్తాయి, నిన్ను తయారు చేస్తాయి. అజ్ఞానాన్ని తొలగించడానికి జ్ఞానం ఒక్కటే మార్గము. అందుకనే మనం దీంట్లో ఏం చేస్తామండి, పురుష సూక్తంలో నాణ్య పంథ అయనాయ విద్యతే, ఇక వేరే మార్గం ఏం లేదయ్యా. నా అన్య పంథ, వేరే మార్గం ఏదీ లేదు. అప్పుడు ఏమంటాము, తమేవ విద్వాన్ అమృతైః భవతి. విద్వాన్ అంటే జ్ఞాని. ఈ జ్ఞానికి ఇదే సరైన మార్గము అని తెలుసు. అందుకని మనం పురుషోక్తంలో ఏం చేస్తాం అనమాట, ఇది తరచు చదువుతూ ఉంటాము. మనం ఏం చేయాలన్నమాట, జ్ఞానం సంపాదించాలి. ఇప్పుడు ఏమంటున్నాడు, జ్ఞానేన తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః. ఈ జ్ఞానం చేత అజ్ఞానం నాశనం అవ్వాలి. నాశనం అవుతుంది. అప్పుడు మనం అయితే ఏ విద్యకు ఇప్పుడు ఈ జ్ఞానం ఏ విద్యకు సంబంధించిన జ్ఞానం దానికి ఉండాలి. ఫిజిక్స్లో అజ్ఞానం ఉంటే ఫిజిక్స్ జ్ఞానం ఉండాలి, కెమిస్ట్రీలో అజ్ఞానం ఉంటే కెమిస్ట్రీ జ్ఞానం ఉండాలి. ఇప్పుడు మనం ఏ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాం, జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానం గురించి మాట్లాడుతున్నాము. కనుక దీనికి సంబంధించినటువంటి జ్ఞానం మనం సంపాదించాలి. దీనికి సంబంధించిన జ్ఞానం సంపాదించడానికి ఏం చేయాలి, ఒక శ్రోత్రియ బ్రహ్మనిష్ట కలిగినటువంటి గురువు దగ్గర కొంతకాలం క్రమం తప్పకుండా ఆయన దగ్గర చదువుకోవాలి. వినయ విధేయతలతో ఆయన దగ్గర ఆయనకి సేవలు చేసుకుంటూ మనం చదువుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి ఈ జ్ఞానం వస్తుంది. మనకు 4వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, తద్విత్తి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శనః. ఆయన నీకు నేర్పుతాడయ్యా. ఎప్పుడు కొంతకాలం నువ్వు ఆయన దగ్గర క్రమం తప్పకుండా నేర్చుకున్నట్లయితే నువ్వు జ్ఞానాన్ని సంపాదిస్తావు. జ్ఞానాన్ని సంపాదించినట్లయితే ఇది మనం బాగా అర్థం చేసుకోవాలండి. మిగతావన్నిటినీ కూడా మనం జ్ఞానం సంపాదించడానికి తయారు చేస్తాయి. మనం చిత్తశుద్ధి లేకుండా జ్ఞానాన్ని సంపాదించలేము. అందుకనే మనం అనేక మార్గాల ద్వారా వచ్చి ఆ జంక్షన్ దగ్గరికి వస్తాము. ఆ జంక్షన్ దగ్గర నుంచి జ్ఞాన మార్గంలో మనం వెళ్ళి తీరాలి. ఇది మనం చాలామంది ఏం చేస్తారంటే ఈ మిగతా యోగాలను అనుసరిస్తారు. అనుసరించినప్పుడు చిత్తశుద్ధి పొందాలి అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకోకుండా కేవలం శారీరక క్రియ కాదండి, అది మానసిక క్రియ కూడా ఉండాలి. ఇప్పుడేమవుతుందండి, ఎప్పుడైతే జ్ఞానం సంపాదించాడో ఈ జ్ఞానం ఏం చేస్తుందండి, ఉన్నతమైన నేను చూపిస్తుంది. నీ ఇంతకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నావయ్యా, నువ్వు ఆత్మస్థాయిలో ఉన్నావయ్యా. ఇది చీకట్లో ఉన్నప్పుడు ఒక టార్చ్ లైట్ వేసామనుకోండి, వేస్తే ఏమవుతుంది, వాటికి అక్కడ ఉన్న వస్తువులన్నీ మనకి చక్కగా కనపడతాయి కదండి. అలాగే ఈ జ్ఞానం వచ్చిన తర్వాత మనకి ఏం చేస్తుంది, నువ్వు పూర్ణుడివి, నువ్వు ఎవ్వరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు, నువ్వు ప్రేమకి ప్రతిరూపం, నువ్వు అందరినీ ప్రేమిస్తూ ఉంటావు. ఒకవేళ ఎవడైనా వచ్చి ఏమయ్యా ఐ డోంట్ లవ్ యూ అన్నాడు అనుకోండి, పర్వాలేదు, నువ్వు ఇఫ్ యూ డోంట్ లవ్ మీ ఇట్ ఈజ్ యువర్ ప్రాబ్లం, నాట్ మై ప్రాబ్లం. నేను మాత్రం అందరినీ ప్రేమిస్తూనే ఉంటాము. మనం చదువుతాం, మనం 12వ అధ్యాయం భక్తి యోగంలో చదువుకుంటాం. మనం అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమః నిరహంకారః. నాకు కోపతాపాలే ఉండవయ్యా, నేను పూర్ణున్నయ్యా, నేను ఆనంద స్వరూపునయ్యా. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తుంది నీకు, ఎప్పుడైతే నీకులో జ్ఞానం ప్రవేశించిందో, నువ్వు జ్ఞానవంతుడు అయ్యావో అప్పుడు నువ్వు ఇవన్నీ తెలుసుకుంటావు. ఇప్పుడు కృష్ణ భగవాన్ ఏమన్నాడు, ఆదిత్యవత్ అన్నాడు. ఏమన్నాడు, తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశేతి తత్పరం. ఇది శ్లోకంలో భాగం. ఆదిత్యవత్ జ్ఞానం, సూర్యుడు చీకటిని ఎలా తొలగిస్తాడో,
మనం తెల్లారకట్ట వెళుతున్నాం అనుకోండి, రోడ్డు మీద వెళుతుంటే అనేకమైన గతుకులు ఉంటాయి, గుంటలు ఉంటాయి, గతుకులు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం దాంట్లో పడుతూ ఉంటాం, మన కాలు దాంట్లో పడుతూ ఉంటుంది. ఎందుకంటే చీకట్లో మనకు కనపడదు. ఎప్పుడైతే సూర్యోదయం అయిందో మనకి ఆ మార్గం చాలా చక్కగా కనపడుతుంది. ఇక్కడ గుంతలు గతుకులు అంటే ఇవి ఓన్లీ ఇది ఒక పోలిక అండి. మన జీవితంలో ఏం చేస్తామంటే అనేకమైన ఆదుర్దా సిచ్యువేషన్లకి ఎదుర్కొంటాం మనం. అలాగే ఆతృత, కంగారు, ఇవన్నీ కూడా మనం బెంగ, ఇటువంటి అనేకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటాం. ఎప్పుడైతే నీకు జ్ఞానం వచ్చిందో, నువ్వు పూర్ణుడివి అని తెలుసుకుందో, నువ్వు నీలోనే భద్రత అంతా ఉంది తెలిసిందో, నువ్వు ఆనంద స్వరూపివి అని తెలిసినప్పుడు నువ్వు వేరే స్థాయిలో ఉంటావు. మనం కొంతమంది ఈ సన్యాసం చూస్తూ ఉంటామండి. వాళ్ళకి ఏముందని వాళ్ళకండి పరమ ఆనందంగా ఉంటారు, ఎంతో పూర్ణంగా ఉంటారు, ఎంతో నిండుగా ఉంటారండి. వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నాయండి, ఏం లేవండి. వాళ్ళ దగ్గర ఏముందంటే జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం చేత వాళ్ళు ఈ స్థితిలో ఉంటుంటారు. కనుక ఇప్పుడు కృష్ణ భగవాన్ ఏం చెప్పాడు, ఒకటి మనందరికీ మన కష్ట నష్టాలకి వీటికి అన్నిటికీ కూడా కారణం ఏమనుకున్నాం, అజ్ఞానము అని చెప్పాం. ఈ అజ్ఞానం కారణం కనుక ఈ అజ్ఞానాన్ని మనం తొలగించుకోవడానికి జ్ఞాన సముపార్జన చేయాలి. జ్ఞాన సముపార్జన చేయడానికి ఒక గురువుని ఆశ్రయించాలి. ఆ గురువుని ఆశ్రయించిన తర్వాత ఆయన మనకి జ్ఞానాన్ని బోధిస్తాడు. ఎప్పుడైతే జ్ఞానాన్ని మనం పొందామో అప్పుడు మనకేమొస్తుంది, జీవితంలో ఈ కంగారు కానీ, దుఃఖం కానీ, ఈ ఆదుర్ద కానీ, ఆతృత కానీ ఇవేమి ఉండవు. ప్రశాంతంగా ఉంటాం మన జీవితంలో. అది ఆ స్థితికి మనం చేరుతాము. అయితే కృష్ణ భగవాన్ ఏం చెప్తున్నాడంటే, ఆ స్థితికి చేరుకునేటప్పుడు ఈ మార్గంలో కొన్ని మెట్లు ఉంటాయి, కొన్ని అంశాలు ఉంటాయి. 17వ శ్లోకం చూడండి. తద్బుద్ధయ తదాత్మాన తన్నిష్టా తత్పరాయణ గచ్చన్ పునరావృత్తిం జ్ఞాన నిర్దూత కల్మషాః. దీంట్లో కృష్ణ భగవానుడు 5 స్థాయిలు చెప్పాడు, 5 అంశాలు చెప్పాడు. అవేంటవి? తత్పరాయణ, ఇది ఒక అంశం. 2వ అంశం తద్బుద్ధయ, 3వ అంశం తదాత్మాన, 4వ అంశం ఏమిటంటే తన్నిష్ట. ఇదంతా 5వది జ్ఞాన నిర్దూత కల్మషాః అంటే ఈ కల్మషాలన్నీ తొలగించబడతాయి. ఇవన్నీ తొలగించబడినట్లయితే ఏమవుతుంది, గచ్చన్ పునరావృత్తిం, ఇంకా వాళ్ళకి మళ్ళీ జన్మంటూ ఉండదు. వాళ్ళకి మళ్ళీ జన్మంటూ ఉండదు. వాళ్ళు కనుక జీవించి ఉండగానే ఈ స్థితికి వచ్చేసినట్లయితే వాళ్ళని మనం ఏమంటామండి, వాళ్ళు జీవించి ఉండగానే వాళ్ళు మోక్షాన్ని పొందినట్లు జీవన్ముక్తులు ఉంటాం. అది కాకుండా వాళ్ళు కనుక శరీరాన్ని వదిలేసినట్లయితే వాళ్ళని విదేహముక్తులు ఉంటాం. విదేహముక్తులు జ్ఞానం శరీరం ఉండగానే ఉన్నట్లయితే వాళ్ళు ఒక రకమైన ముక్తులు అంటాము. వాళ్ళు ఏమంటారండి చెప్తాను, రాస్తున్నాను. సారీ. ఓకే, మళ్ళీ అది వచ్చినప్పుడు చెప్తానండి. ఇప్పుడు ఇలా వద్దాం. ఈ అంశాలు ఏమిటో ఒక్కొక్కటి మనం చూద్దాం. ఒకటిలో తత్పరాయణ, ఈ ఉన్నత స్థితి మనందరి యొక్క అంతిమ లక్ష్యం, ఫైనల్ గోల్ ఏమిటంటే మన ఉన్నత శక్తికి మనం చేరాలి. మనం ఆ ఉన్నత స్థితికి చేరకపోతే వచ్చే నష్టం ఏమిటి? మనం ఉన్నత స్థితికి చేరకపోతే వచ్చిన నష్టం ఏమిటంటే మన సుఖ సంతోషాలకి బాహ్య ప్రపంచం మీద ఆధారపడుతూ ఉంటాం. మనం ఏం చేస్తాం, బాహ్య ప్రపంచం, మన స్నేహితులు, మన పిల్లలు, భార్య, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రవర్తనని బట్టి మన సుఖ సంతోషాలు ఉంటాయి. వాళ్ళ ప్రవర్తన మీద మనకేమైనా అధికారం ఉందండి? మనకి అధికారం ఏం లేదు కదా. మనకి దేని మీద అయితే మనకు అధికారం లేదో, అధికారం లేని దాని మీద మన సంతోషాలని కనుక బేస్ చేసుకున్నట్లయితే మన జీవితం ఎలా ఉంటుందండి? ఎంత దయనీయమైన స్థితి. ఇప్పుడు మనం ఏమంటాం, సర్వం పరవశం దుఃఖం. ఇతరుల యొక్క ప్రవర్తనను బట్టి నీకు సుఖ దుఃఖాలు వచ్చినట్లయితే నీకు దుఃఖమే ఉంటుంది. వాళ్ళు నవ్వితే ఎందుకు నవ్వారో అని బాధ, నవ్వకపోతే ఎందుకు నవ్వలేదో అని బాధ. ఇప్పుడు
మనం ఏం చేస్తూ ఉంటాం అలాంటప్పుడు బాహ్యంగా ఉన్న పరిస్థితుల్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దాన్ని ప్రతి వాడిని, పిల్లల్ని మార్చడం, భార్యని మార్చడం, భర్తను మార్చడం, మీరు ఇలా ఉండండి, అలా ఉండండి, ఇలా ఉండండి. కానీ బాహ్య పరిస్థితులను మార్చడం అంత సులభం అండి, సులభం కాదు కదా. మనం ఏ స్థితికి వెళ్ళాలంటే బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా కానీ మనం ఆనందంగా ఉండే స్థితికి వెళ్ళాలి. అదే మనం ఉన్నత స్థితికి వెళ్ళడం అంటే బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా మనకి అనవసరం, మనం సంతోషంగా ఉండాలి. ఎవరైనా అక్కడికి ఏమన్నా అంటే అమాయకుడు అలా అనుకున్నాడు అనే స్థితికి మనం వెళ్ళిపోవాలండి. అంతేగాని అతను మన ఇలా ఎందుకన్నాడు అనే దాన్నే గురించి మనం భదనపడుతూ ఉంటే అతని మీద మనం ఆధారపడుతున్నాం. అతని మీద మనం ఆధారపడకూడదండి. ఎప్పుడైతే మనం బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఆనందంగా ఉండే స్థితికి చేరామో దాన్ని ఏమంటామంటే అంతర్గత స్వేచ్ఛ అంటాం. దాన్ని ఏమంటాం మనం? అంతర్గత స్వేచ్ఛ అంటాం. అంటే మన బాహ్య పరిస్థితుల్లో పరిస్థితులతో మనకేమీ సంబంధం లేదు. దీన్నే మోక్షము అంటాం. దీన్నే బ్రహ్మన్ అంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ మోక్షము అంటే ఏ అడవులకు పోతే వస్తుంది, అంత ప్రశాంతంగా ఉన్నప్పుడు మనకి మోక్షం వస్తుంది అని అనుకుంటారు. అలా అక్కర్లేదండి. ఇప్పుడే మోక్షం వచ్చేస్తుంది. ఎప్పుడు మనం బాహ్య పరిస్థితుల మీద ఆధారపడకుండా మనంతట మనం సంతోషాన్ని పొందగలిగే స్థితికి కనుక వెళ్ళగలిగినట్లయితే మనకు మోక్షం వచ్చేసినట్లే అండి. అంతే. ఇప్పుడు చూడండి, మనం చదువుకున్నాం ఆపూర్యమాణం అచలం ప్రవిష్టం 2వ అధ్యాయంలో సముద్రమాప ప్రవిశంతి తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్రోతి న కామకామి. సముద్రం చూడండి ఇప్పుడు పూర్ణంగా ఉంటుంది. ఇవి నదులు ఏమనుకుంటాయంటే, చూసావా సముద్రం మేమందరం వచ్చి నీలో ప్రవేశించబట్టి కనుక నువ్వు ఇంత నిండుగా ఉన్నావు అంటే సముద్రం ఏం చెప్తుందండి? వాళ్ళకేం సమాధానం చెప్పదండి. ఒక నవ్వు ఊరుకుంటుంది. ఎందుకంటే సముద్రానికి తెలుసు ఈ నదులకి నీళ్ళు ఇచ్చేదాన్ని నేను, నాలోని నీరే ఆవిరై మేఘాలుగా పడి అవి వానలు పడి ఆ నదుల్లోకి పెడుతున్నాయి. ఆ నదుల్లో నీరు నా కోసం వస్తుంది. వాటికి నీరునిచ్చేది నేను. అవేమంటున్నాయి? అవి రావడం వల్ల నేను పూర్ణుణ్ణి అంటున్నాయి. నేను ఎప్పుడూ పూర్ణుణ్ణి. ఈ నదులు వచ్చినా నేను పూర్ణుణ్ణి, రాకపోయినా పూర్ణుణ్ణి. ఈ నదులు అన్నీ గంగా నది లాంటి నదులే వెళ్తాయండి సముద్రంలోకి. అనేక రకరకాల నదులు వెళుతూ ఉంటాయి. కానీ సముద్రానికి అయితే ఏమీ తేడా ఉండదు. ఎందుకంటే సముద్రం పూర్ణం. అలాగే మనందరం కూడా పూర్ణులు అండి. కానీ ఎందుకు మనకి ఈ బాధలు వస్తున్నాయి అంటే అజ్ఞానం వల్ల మనకి ఈ సమస్యలన్నీ వస్తాయి. అలాగే సముద్రంలాగా మనం అందరం కూడా నేను పూర్ణుడిని అని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు నాలో గొప్ప మార్పు వచ్చేస్తుందండి. ఏమిటా మార్పు? నేను ఇతరులను మార్చడానికి ప్రయత్నం చేయనండి. నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అనమాట, నేను అహంకారం నుంచి, ఇతరుల మీద ఆధారపడేటువంటి అహంకారం నుంచి నిత్యముక్తుణ్ణి. నాకేమిటి తక్కువ, నాకు భగవంతుడు ఉన్నాడు, నాకేమిటి తక్కువ అని అతను తను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తనలో తను మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇప్పటివరకు ఏమంటున్నాడు? ఇంతవరకు ఏం చేస్తున్నాడు? బాహ్య ప్రపంచాన్ని మార్చాలి అనే ప్రయత్నం చేస్తున్నవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నన్ను నేను మార్చుకోవాలి. బాహ్య ప్రపంచం ఎలా ఉన్నా కూడా నాకు సంబంధం లేదు. దీన్ని అసంగత్వము అంటారు. బాహ్య ప్రపంచంలో మన గురించి అనేక విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. కొంతమంది ఎదురుకుండా మంచిగా మాట్లాడతారు, వెనకాల చెడుగా మాట్లాడతారు. కొంతమంది ఎదురుకుండా చెడుగా మాట్లాడతారు, వెనకాల మంచిగా మాట్లాడతారు. రకరకాలు ఉంటాయండి. కానీ మనమేమి చెలమండి. మనం వీటికి ఏమీ చెల్లించమండి. మనం ఎవరో మనం ఏది చేయాలో భగవంతుడికి సాక్షిగా మనం చేస్తున్నాము. మనకి బెంగ ఏమి వద్దు. దీన్ని విద్వత్ సన్యాసము అంటారు. అంటే మానసికంగా అతను సన్యాసంలో ఉన్నాడు. బాహ్య ప్రపంచంతో అతను కలిసిమెలిసి ఉండట్లేదు. ఈ జ్ఞానానికి ఏమిటి? ఇదంతా ఎందువల్ల వస్తుంది అతనికి? నేను ఈ శరీరాన్ని కాదు అనే జ్ఞానం వల్ల. ఈ జ్ఞానానికి విలువనివ్వడం మొదటి దశ. మన ఆధ్యాత్మిక సాధనలో మనం ఆ జ్ఞానానికి విలువనివ్వడం మొదటి దశ. తర్వాత తద్బుద్ధయ, బుద్ధి అంటే జ్ఞానం. నా ఉన్నత స్థితి నాకు తెలిసిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తాను? ఈ అహంకారంతో మమైకమైపోవడం మానేసి అప్పుడేం చేస్తాను? నేను తండ్రిగా, భర్తగా, తాతగా ఇలా
ఈ స్థితిలో మనం ఎప్పటినాళ్ళ నుంచో ఉన్నామండి. అది మానేసి నేను ఉన్నత స్థితిలో ఉన్నాను అని అనుకోవడం చాలా కష్టం అండి. ఎందుకంటే ఈ దేహంతో మనం కలిసిమెలిసి బాగా అలవాటైపోయిందండి మనకి. ఇప్పుడు చూడండి, కొంతమందికి డబుల్ రూమ్ వాడు ఉద్దేశం అవుతాడండి. కొంతమందికి ఏంటంటే చెప్పులు తొడుగుతూ ఉంటారు, పాత చెప్పులు వేసుకుంటూ ఉంటారు. వాళ్ళ పిల్లలు వచ్చి ఏమిటి నాన్న ఈ పాత చెప్పులు పడి కొత్త చెప్పులు కొనుక్కో అని వాళ్ళు కొత్త చెప్పులు కొనిస్తారు. కానీ ఈ పాత చెప్పులు అతనికి ఎంత అలవాటు పడిపోతాయంటే ఆ కొత్త చెప్పులు లోపల పెట్టుకుని పాత చెప్పులతో తిరుగుతూ ఉంటాయండి అతను. అలాగే మనం ఈ అహంకారంతో ఎంత మమైకమైపోయామంటే నేను ఈ జ్ఞానం వైపు రావండి, నేను ఆత్మని అనేటువంటి భావం వైపు రావండి. పైగా పిచ్చి ఏమంటాడండి, ఏమన్నా నేను ఇవన్నీ వదిలేశానండి, చాలా వదిలేశానండి అంటే ఏమీ అన్నీ వదిలేసినా కానీ నువ్వేం చేయాలి, నేను వదిలేశాను అన్న భావన కూడా వదిలేయాలి. అప్పుడే దాన్ని ఏమంటారు, తద్బుద్ధయ, అది జ్ఞానం. మూడో స్థానం ఏంటంటే తదాత్మాన. ఇప్పుడు అర్థం చేసుకోవడం సులభమేమండి. ఇవి వదిలేయాలి, నేను ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి, అర్థం చేయాలి, నేను ఈ కొత్త చెప్పులు వేసుకోవాలి. అలాగే కొంతమందికి చూడండి, మంచి మంచి సదుపాయాలు చేసినా కూడా వాళ్ళు ఎవరికో అద్దెకి ఇచ్చేసి ఆ ఇల్లు మళ్ళీ పాత ఇంట్లోకి వచ్చేసి ఉండిపోతారండి. కొంతమంది ఇప్పటికి కూడా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు చాలా బాగుండేది అని అంటారు. ఇవన్నీ ఏమిటంటే దానికి అలవాటు పడిపోయారు. ఇప్పుడు ఈ రెండో స్థాయిలో మనం తత్పుత్తయ అన్నది అహంకారం నుంచి ఆత్మ నేను స్థితికి రావాలి. మనం ఆ స్థితికి రావాలి. స్థితికి ఇది మూడో స్థాయి ఏంటంటే తదాత్మాన. శ్లోకంలో ఏం చెప్పండి, తద్బుద్ధయ తదాత్మాన తన్నిష్ట తత్పరాయణ మనం ముందర తీసుకున్నాం. ఇప్పుడు తదాత్మాన అంటే నేను అర్థం చేసుకోవడం సులభమే, నేను ఉన్నత స్థాయికి చెందినవాడిని అని అర్థం చేసుకోవడం సులభమే. దాంట్లో నిలబడాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే మళ్ళీ బాహ్య ప్రపంచంలోకి వచ్చేసామో మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తూ ఉంటాం. ఇప్పుడు పూర్వం సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోతుండేవారు. ఎందుకంటే మామూలుగా ఉన్నట్టే చాలా బాంధవ్యాలు ఉంటాయి. బాంధవ్యాలు ఎప్పుడైతే ఉన్నాయో మనకి ఆ మమత్వం వచ్చేస్తుంది. ఎప్పుడైతే భార్య ఉంటే నేను భర్తనే అనే భావం వచ్చేస్తుంటుంది. అలాగే పిల్లవాడు ఉంటే నేను తండ్రిని అనే భావం వస్తుంది. అందుకే ఆశ్రమంలో ఏం చేస్తారు, ఈ బంధాలన్నీ వదిలేస్తారు. కనుక నేను ఇది అనేటువంటి భావన పోతుంది. నేను ఆత్మని అనే భావంతో ఉంటాను. కనుక మనం ఏం చేయాలన్నమాట, ఈ ఆధ్యాత్మిక సాధనలో ముందర ఏం చేసుకోవాలి, ఈ 4 తన్నిష్ట. 4 మనం చేసాం. తదాత్మాన అంటే మనం దాంట్లో నిలబడ్డాన్ని నేర్చుకోవాలి. తన్నిష్ట అంటే నేను ఆత్మని అన్న దాంట్లో రమించడం నేర్చుకోవాలి. ఎప్పుడు దాంట్లోనే ఉంటాడు. అంటే అతను నిద్రలో కూడా నేను ఆత్మని అనేటువంటి భావం అతనిలో కలగాలండి. లేకపోతే ఏమవుతుంది, జ్ఞానం ఉంటుంది కానీ అవసరం వచ్చినప్పుడు అది ఉపయోగపడదు. అలా ఉండకూడదు. తన్నిష్ట అంటే దాంట్లోనే నిమగ్నమై ఉండాలి. అతనికి ప్రయత్నం లేకుండా అది అతను గుర్తుకు వచ్చేసారు. ఆ స్థితికి అతను వెళ్ళిపోవాలి. కారు డ్రైవ్ చేసేటప్పుడు చూడండి, ఎవరైనా అడ్డు వస్తే సడన్గా బ్రేక్ మీద చేయి వెళ్ళిపోతుందండి. మనం పెద్ద ఆలోచించడం, ఇలా చేయాలి అలా చేయడం ఉండదండి. కనుక మనం జ్ఞాన సాధనలో వెళ్ళేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి, జ్ఞానం యొక్క విలువను తెలుసుకోవాలి. తర్వాత నాకు ఆత్మ ఉంది అని తెలుసుకోవాలి. మూడో ఏం చేయాలి, నేను ఆ ఉన్నతమైన ఆత్మని, నాకో శరీరం ఉంది. అంతేగాని ఈ శరీరాన్ని నాకు ఆత్మ ఉంది కాదండి. నేను ఆత్మని, నాకు వ్యవహారం నడపడానికి ఈ శరీరం ఇవ్వబడింది. ఇది ఒక్కటి చాలండి. నేను ఆత్మని, నాకు ఈ శరీరం వ్యవహారం నడపడానికి భగవంతుడు ఇచ్చాడు. ఈ భగవంతుడు ఇచ్చిన దాన్ని ఏ క్షణంలో అయినా తీసుకుపోవచ్చు, ఆయనకు అధికారం ఉంది అని మనం ఎప్పుడైతే మనసులో స్థిరంగా స్థాపించాము, ఈ శరీరంతో వెర్రి పనులు చేయము, అక్కర్లేని పనులు చేయమని మనం ఈ జ్ఞానం మనకి ఇప్పుడు అప్రయత్నంగా వచ్చేస్తూ ఉండాలి. వచ్చినట్లయితే ఉంది జ్ఞాన నిర్ధూత కల్మష. మనలో ఈ కల్మషాలన్నీ పోతాయా? ఎందుకు పోతాయి అంటే ఏమిటి? అజ్ఞానం అంటే ఆత్మ గురించి జ్ఞానం పోతుంది. అలాగే సంశయం అంటే నేను శాస్త్రం నేర్చుకున్నా కూడా కొన్ని సందేహాలు వెలిగిపోతుంటాయి, ఇదిలాగా అదల్లాగా అని. తర్వాత విపర్యయ అంటే ఈ అహంకార అభిమానాలన్నీ కూడా పోతాయి. ఎప్పుడు ఈ జ్ఞాననిష్టను కనుక అనుసరించినట్లయితే ఇవన్నీ పోతాయి. ఆఖరి శ్లోకం చెప్పుకుందామండి మనం. అదేమిటి ఆఖరి శ్లోకం? విద్యా వినయ సంపన్నే
బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శన. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే కృష్ణ భగవానుడు పండితా సమదర్శిన, పండితులకి అన్నీ ఒకలాగే కనపడతాయి. మనం ఈ జ్ఞానం నేర్చుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? మనకి జ్ఞానం నేర్చుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటంటే మనకి ఈ సమదర్శన, అందరినీ ఒకే దృష్టితో చూసేటువంటి శక్తి మనకు కలుగుతుంది. అసలు మనకు సమస్యలన్నీ సంసారం నుంచి వచ్చాయి అని అనుకుంటాం, ఈ ప్రపంచం నుంచి వచ్చాయి అని అనుకుంటాం. ప్రపంచం నుంచి వచ్చిన ఏం రాలేదండి, అవన్నీ మనలోంచే వచ్చాయి. ఇదే ప్రపంచం జ్ఞాని చూశాడనుకోండి, అతనికి అంతా నందనవనంలా కనపడుతుందండి. అతనికి ఏ చెట్టు చూసినా కామధేనువులాగే కనపడుతుంది, ఏ నదిని చూసినా గంగానదిలాగే కనపడుతుంది, ఏ ప్రాంతాన్ని చూసినా కూడా వారణాసిలాగే కనపడుతుంది. అతని యొక్క దృష్టి ఎంతసేపు సన్మార్గంలోనే ఉంటుంది. ఎవరి దృష్టి అయితే వేరే మార్గంలో ఉంటుందో వాళ్ళకి ప్రపంచం ఆ విధంగా కనపడుతూ ఉంటుంది. యథార్థానికి శాస్త్రం చెప్తుందండి, ఈ ప్రపంచం అంతా అద్దం లాంటిదయ్యా, నువ్వు ఎటువంటి వాడో అదే నీకు కనపడుతూ ఉంటుంది. అందుకనే పెద్దలు చెప్తారు, వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్. నువ్వు దుర్మార్గుడివి అని గట్టిగా అరిచామనుకోండి, ప్రపంచం ఏం చేస్తుంది? నువ్వు దుర్మార్గుడివైనా అరుస్తుంది, అదేం కొత్తగా ఏం అరవదని. మనం ఎటువంటి వాళ్ళమో అదే మనకి తిరిగి కనపడుతూ ఉంటుంది ఈ సంసారంలో. అది విషయం, ఇది మనం బాగా అర్థం చేసుకోవాలండి. కొంతమందికి ఈ డ్రెస్ వేసుకోవడంలో చాలా శ్రద్ధ ఉంటుందండి. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఏంటంటే అద్దం ముందరే చాలా సమయాన్ని గడుపుతూ ఉంటారు. వాళ్ళు బయటికి రాగానే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ప్రతి వాళ్ళకి వీళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నారు, వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నారు, వీళ్ళు ఐరన్ డ్రెస్ వేసుకున్నారా, మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నారు, వాళ్ళ దృష్టి ఎంతసేపు ఆ డ్రెస్ మీదే ఉంటుందండి. అలాగే ఇక్కడ భగవంతుడిని జ్ఞాని ఏం చేస్తున్నాడండి, అతనికి నేను ఆత్మస్వరూపుణ్ణి అని అతనికి తెలుసు. అందుకని అతను ఏం చేస్తాడు, ఈ ప్రపంచాన్నంతని కూడా ఆత్మస్వరూపంతో చూస్తాడు. నేను ఈ టెంపరీ శరీరాన్ని కాదు, ఈ శరీరం వాసాంసి జీనాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. అతనికి ఈ శరీరం గురించి లక్ష్యం ఉండదండి. అందరికీ శరీరాలు ఉంటాయి, అందరూ వ్యవహారాలు నడుపుతూ ఉంటారు దాంతో. అంతేగాని అంతకంటే ఈ జ్ఞాని దానికి ఎక్కువ దృష్టి ఇవ్వడు. జ్ఞాని ఏం చేస్తున్నాడు, నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను అందరిలో కూడా సమత్వాన్ని చూస్తాను. బాహ్యంగా భేదాలు ఉంటాయి, కానీ అంతరంగంగా ఆత్మస్వరూపంలో వీళ్ళందరూ ఆత్మస్వరూపులే. అందుకని జ్ఞానికి సమదృష్టి ఉంటుంది, అజ్ఞానికి ఏమిటి భేద దృష్టి ఉంటుంది. అతను పండితా సమదర్శిన అంటారు. పండితా అంటే ఇక్కడ సంస్కృతంలో పండితుడు అంటే సంస్కృతం బాగా వచ్చినవాడు అని అనుకుంటామండి, కానీ ఇక్కడ పండితా అంటే జ్ఞాని అని అర్థం. దీన్ని మన కృష్ణ భగవానుడు తన బోధ మొదలుపెట్టేటప్పుడే అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాంశూశ్చ నానుశోచంతి పండితా. అక్కడ జ్ఞానులు వీటి గురించి ఏం బాధపడరయ్యా అని అక్కడే పండితా అనేటువంటి పదాన్ని కృష్ణ భగవానుడు ప్రవేశపెట్టాయండి. ఇప్పుడు ఈ జ్ఞాని ఏం చేస్తున్నారండి, బ్రాహ్మణే విద్యా వినయ సంపన్నే. బ్రాహ్మణుడికి విద్య ఉండాలి, విద్య ఉంటే వినయం ఉండాలి. ఈ విద్యా వినయం సంపన్నుడినే బ్రాహ్మణుడు అంటాం మనం. అతనికి సత్వగుణం ప్రధానంగా ఉండాలి. అలాగే బ్రాహ్మణే గవి అంటే గోవులో కానీ, ఏనుగులో కానీ, కుక్కలో కానీ, ఆ కుక్క మాంసం తినేవాడిలో కానీ, వీళ్ళందరూ కానీ బాహ్య భేదాలు ఉంటాయి, కానీ అంతర్గతంగా వీళ్ళందరూ ఆత్మస్వరూపులే అని ఆయన అందరిలో ఉన్నటువంటి ఆత్మని ఆయన చూడగలుగుతాడు. ఇది ఎవరు పండిత ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే అందరినీ సమానంగా చూస్తాడు. వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని చూడరు. అప్పుడేమన్నారు, భావేద్వైతం సదా ప్రియ. భావంలో అద్వైతం ఉండకూడదు, అద్వైతమే ఉండాలి. మనందరం సమానమే భావపరంగా, కానీ క్రియాద్వైతం నహికరిచేత్. క్రియలో ఇప్పుడు ఒక బస్సులో డ్రైవర్ చేసే పని డ్రైవర్ చేస్తాడు, కండక్టర్ చేసే పని కండక్టర్ చేస్తాడు. క్రియాదద్వైతం నహికరిచేత్. క్రియలో ద్వైతం ఉండాలి, అద్వైతం నహికరిచేత్.
అద్వైతం ఉండకూడదు. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. భావాద్వైతం, భావం వల్ల మాత్రం అందరూ సమానమే. అందుకనే మనం గురువుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మనందరికీ మీకు నాకు ఏమి తేడా లేదు, ఇన్నాళ్ళ వరకు నేను మీకు నమస్కారం చేశాను, ఈ తర్వాత మీరు నాకు నమస్కారం చేయండి అని అనకూడదు. ఎందుకని గురువు దగ్గర ద్వైతం ఉండి తీరాలి. కనుక ద్వైతం ఎక్కడ ఉండాలి? ద్వైతం క్రియలో ద్వైతం ఉండాలి, భావంలో అద్వైతం ఉండాలి. భావాద్వైతం సదా క్రియ. మనం భావంలో ఎప్పుడూ అందరం సమానమే. మనకి వాడు పనివాడు తక్కువవాడు, వీడు పెద్దవాడు, ఈ భావం ఏమి వద్దు. మనందరం కూడా ఒకే స్థాయిలో ఉన్నవాళ్ళం. భావపరంగా క్రియాపరంగా మనలో ద్వైతాలు ఉంటాయి. ఇది కృష్ణ భగవానుడు మనకి చెప్తున్నాడు. జ్ఞానికి భావపరంగా అందరినీ ఒకలాగే సమదృష్టితో చూస్తాడు. అతను ఏం చేస్తాడు? అలా చూడడం వలన అతని జ్ఞాని అంటున్నాడు. విద్యా వినయ సంపన్నే గవి అస్త్రి. ఇవన్నీ కూడా వీళ్ళందరినీ అన్నీ సునిపాక స్వపాకేచ. అసలు ఒక్కంటేనే కొంచెం చిన్నది, దాని మాంసం తినేవాడు అంటే వాడు కూడా అతనికి ఆత్మస్వరూపుడిగానే కనపడతాడయ్యా జ్ఞానికి అని కృష్ణ భగవానుడు వీళ్ళందరినీ కూడా సమదృష్టితో చూడాలి. ఇది మనం ఆత్మతో మనం కనుక మమైకమైనట్లయితే ఈ జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం వల్ల మనం ఈ స్థితికి చేరుకుంటాము అని కృష్ణ భగవానుడు మనకి చెప్తున్నాడండి. నేను ఇంతటితోటి ఈ శ్లోకాన్ని పూర్తి చేస్తాను. పూర్తి చేసి మీ అందరి సెలవు తీసుకుంటానండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.